చేశాను. సో చూసేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై యువర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అప్డేట్. ఇట్స్ లైక్ ఈ పర్సన్ వేరింగ్ మాస్క్ అంటాం కదా, మాస్క్ వేసుకొని ప్రిటెండింగ్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకి లైక్ రియలైజేషన్కి వచ్చారు అండ్ ఇల్యూషన్స్ మ్యానిపులేషన్ వ్యక్తులు కావచ్చు, టాక్సిక్ వ్యక్తులు కావచ్చు వీళ్ళ లైఫ్లో ఉన్నారు అండ్ వాళ్ళతోని వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, అవ్వాల్సి వస్తుంది అని వీళ్ళకైతే రియలైజేషన్ వచ్చింది, తెలుసు. బట్ తెలిసి వాళ్ళతోనే స్టిల్ ఉంటూ ఉన్నారు అని చెప్పాలి. బికాజ్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే వీళ్ళ సిచ్యువేషన్షిప్ లేదా వీళ్ళ లైఫ్ని తిరిగి మళ్ళీ సరి చేసుకునే దానికోసం మళ్ళీ ఈ థర్డ్ పార్టీస్తో కావచ్చు, వీళ్ళ వ్యక్తులతో కావచ్చు, వాళ్ళతోనే ఉంటూ ఉన్నారని చెప్పాలి. రైట్నో ఉంటున్నారు. ఓకే, ఏంటి బికాజ్ వీళ్ళకి చాలా అంటే చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది, ఇలా ఆలోచన సరిగా లేదు. ఎందుకు నెగిటివ్ ఎనర్జీ, బ్లాక్ మ్యాజిక్ అండ్ అదర్ డార్క్ మ్యాజిక్ అనేది ఈ పర్సన్ మీద ఇంకా చాలా ఉంది. దానివల్ల వీళ్ళు సరైన నిర్ణయం అనేది తీసుకోలేకపోతూ ఉన్నారు. ఓకే, అయితే స్టెబిలిటీ గురించిన ఆలోచన అయితే ఇప్పుడు ఈ పర్సన్కి స్ట్రాంగ్గా వస్తూ ఉంది. అది రిలేషన్షిప్ కావచ్చు అండ్ ఫ్యామిలీ స్టెబిలిటీ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు అండ్ ఫైనాన్సెస్ కావచ్చు. స్టెబిలిటీని తీసుకొచ్చుకోవాలి అని అయితే వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి వీళ్ళల్లో మార్పు, వీళ్ళు మారాలి అని అయితే ఏదో అనుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ నేచర్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, వాళ్ళ మెంటాలిటీ కావచ్చు, ఆలోచన తీరు కూడా కావచ్చు, ఈ పర్సన్ మార్చుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఏం జరగబోతూ ఉన్నారు. పాజిటివ్ వ్యక్తులకి పాజిటివిటీ ఉన్న ఒక ఫీమేల్ ఫిగర్కి వీళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ అట్రాక్ట్ అవుతున్నారని చెప్పాలి. బికాజ్ వాళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళకి లైఫ్ ఫ్యూచర్ని చూడడం, లైఫ్ని ఎక్స్పెక్ట్ చేసుకోవడం పాజిటివ్గా, అండ్ వాళ్ళు కూడా పాజిటివ్గా హార్మోనీని, హ్యాపీనెస్ని అండ్ అలాగే పాజిటివిటీని ఫీల్ అవ్వడం అనేది వీళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు. రైట్ నో వీళ్ళు స్టిల్ డిస్టెన్స్ ఉండే, బట్ దూరంగా ఉండి వాళ్ళని పాజిటివ్గా ఆలోచిస్తూ వాళ్ళ గురించి వాళ్ళని చూసి వీళ్ళు పాజిటివ్గా ఫీల్ అవుతూ ఉన్నట్టుగా ఏదో చూపిస్తుంది. ఎవరు వాళ్ళు? ఈ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని చెప్పాలి. మోస్ట్లీ ఈ పర్సన్ కూడా మారుతూ ఉన్నారు. హీలింగ్, ఇన్నర్ హీలింగ్, అది కూడా రూట్స్ నుంచి ఈ పర్సన్కి హీలింగ్ అనేది జరుగుతూ ఉంది, మారుతూ ఉన్నారు. అండ్ మార్పులతోనే వీళ్ళు మార్పు అనేది చేసుకోబోతూ ఉన్నారు. అది లైఫ్ గురించి కావచ్చు, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ గురించి కావచ్చు, వాళ్ళ ఎనర్జీ గురించి కూడా కావచ్చు. వాళ్ళ రూట్స్ నుంచి వీళ్ళు మారడం అనేది జరుగుతుంది, మార్పు అనేది వస్తుంది. అయితే మీకు ఈ పర్సన్ ఇంకా మీకు రికనెక్ట్ అవ్వకపోయి ఉంటే కనుక అది లేట్ అవ్వచ్చు. ఓకే.